జై గోమాత, జై శ్రీరామ్. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న సాలిహుండం శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయానికి రావడం జరిగింది. చాలా పురాతనమైన దేవాలయం, కొండ పైన ఉన్న దేవాలయం ఇది. ఈ దేవాలయానికి ధర్మం కోసం, దేశం కోసం పోరాడుతూ గోమాత రక్షణకై హైందవ దళిత సేన గోరక్ష రథయాత్రలో భాగంగా ప్రతి దేవాలయాల్ని, అట్లాగే ప్రతి గోశాలని ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు సాగే ఈ రథయాత్రలో దర్శించుకొని నడవడం మాకు చాలా అదృష్టంగా ఉంది. ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఇటువంటి పురాతన దేవాలయాలకి రావాల్సిందిగా కోరుతున్నాం. రావడం వల్ల వారికి ఉన్న ఇబ్బందులు, అట్లాగే కష్టాలు తొలగిపోతాయి. ఈ గోమాత రథయాత్రలో నాతో పాటు వచ్చిన నా సహోదరులందరూ కూడా చాలా సంతోషంగా అందరూ కూడా కలిసి మేమందరం కూడా ఈ రథయాత్ర చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ ఈ రథయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరి కుటుంబాలు కూడా చల్లగా ఈ వేణుగోపాల స్వామి దేవాలయంలో మేము చేస్తున్న ఈ రథయాత్ర కార్యక్రమానికి ప్రతి ఒక్కరి కుటుంబాలు కూడా ఆశీర్వాదం ఈ వేణుగోపాల స్వామి అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. అట్లాగే మా గౌరవ అధ్యక్షులు వైవి భూషణ్ సత్యనారాయణ గారు, వారి కుటుంబం కూడా నాతో పాటు కలిసి ఉన్నారు. అట్లాగే మన ఇంకొకటి పీతాని సత్యనారాయణ గారు కాకినాడ, ఆయన ఫ్యామిలీతో సహా మనతో పాటు కలిసి ఈ రథయాత్రలో నడుస్తున్నారు. అట్లాగే చందు స్వామీజీ గారు, అట్లాగే మన శ్రీశైలం నుంచి భువనేశ్వరి పీఠం స్వామీజీ కళ్యాణానంద భారతి స్వామీజీ వారు, మరి కొంతమంది ధర్మరక్షకులు, గోరక్షకులు ఈ రథయాత్రలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మేమే కాకుండా మాతో పాటు ప్రతి నియోజకవర్గంలో, గ్రామంలో, జిల్లాలో రథయాత్రకు మీరందరూ కూడా మద్దతు ఇచ్చి మీరందరూ కూడా మాతో కలిసి రథయాత్రలో పాలు పంచుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని, గోమాతని నేను వేడుకుంటున్నాను. మనందరం హైందవులం, మనమందరం గోమాత కోసం కలిసి పనిచేద్దాం. మన గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించుకునే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటాం. జై గోమాత, జై జై గోమాత.